ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. అమెరికా మధ్యవర్తిత్వం పనిచేయలేదు. సీజ్ ఫైర్ను బ్రేక్ చేస్తూ పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ దుశ్చర్యలకు ఆ దేశ క్రికెట్ బోర్డు నష్టాల్లో కూరుకుపోయింది. ఇప్పటికే పీఎస్ఎల్ రద్దయింది. పీఎస్ఎల్లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లను సైతం పట్టించుకోలేదు. తమ దేశానికి వచ్చిన విదేశీ ఆటగాళ్లను తమ స్వస్థలాలకు పంపించడంలో పాక్ క్రికెట్ బోర్డు ఘోరంగా విఫలమైంది. ఆటగాళ్లు పాక్ బోర్డర్ దాటే వరకు భయంగా గడిపారు. దుబాయ్లో అడుగుపెట్టిన విదేశీ ఆటగాళ్లు తమ బాధలను చెప్పుకుని గుక్కపెట్టి ఏడ్చారు. ఇంకోసారి పాకిస్తాన్ భూభాగంలో అడుగు పెట్టమని అన్నారు. న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ డారెల్ మిచెల్ మాట్లాడుతూ జన్మలో పాకిస్తాన్లో అడుగుపెట్టనని చెప్పాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ టామ్ కరాన్ గుక్కపెట్టి ఏడ్చాడు. పాకిస్తాన్ నుంచి ప్రాణాలతో బయటపడతామనుకోలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. పీఎస్ఎల్లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు శామ్ బిల్లింగ్స్, డారెల్ మిచెల్, కుశాల్ పెరేరా, డేవిడ్ వైస్, టామ్ కరన్ క్షేమంగా బయటపడ్డారు. అయితే వాళ్లు పాక్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 20 నిమిషాలకు తమ సమీపంలో క్షిపణి దాడి జరిగిందని బంగ్లాదేశ్ ఆల్రౌండర్ రిషాద్ చెప్పాడు. ఏది ఏవైనా వచ్చే సీజన్లో పీఎస్ఎల్లో విదేశీ ప్లేయర్లు ఆడకపోవచ్చు. మరోవైపు ఐపీఎల్లో పాల్గొన్న విదేశీ ప్లేయర్లను బీసీసీఐ క్షేమంగా వారి స్వస్థలాలకు పంపించింది.